ధనుసు రాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా సప్తమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో పేర్లు లేనటువంటి వారికి, అంటే జన్మ నక్షత్రం లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారితో ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన తాత ముత్తాతల నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, అక్క చెల్లెలు వీరందరూ కూడా మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు, మీ ఎదుగుదలను గమనిస్తున్నారు. మీ దగ్గర నుంచి ధనాన్ని, సమయాన్ని, మీ నుంచి వీళ్ళు నిత్యము పొగడ్తలు కూడా కోరుకుంటున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారంటే నిత్యము మీరు వాళ్ళ కోసమే జీవించాలి, మీ యొక్క సంపాదన వారికే పెట్టాలి, మీ యొక్క ఆనందం వాళ్ళతోనే ఉండాలి, మీరు పక్కలుగా ఎవరితో స్నేహం చేయకూడదు అనేటువంటి స్వార్థపూరితమైన పరిస్థితి అప్పుడప్పుడు ఉండబోతుంది. ఇలాంటి కాల సమయంలో మీరు దేన్ని స్వీకరించకుండా, అంటే పొగడ్తలకు దూరంగా ఉండడం, అనడం వద్దు, అనిపించుకోవడం వద్దు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. శని భగవాన్ యొక్క ఆశీర్వాదం వలన వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే వాళ్ళు వాళ్ళ పని మానేసి మీ చుట్టూ తిరుగుతూ మీ దగ్గర నుంచి వీటన్నింటిని పొందాలని ఎదురు చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. అర్ధాస్తమ రాహు. మీరు ఎంత మంచి చేయాలని మీరు కోరుకుంటారో, మీతో ఎవరైతే బాగా సహాయం పొంది ఉంటారో, మీ యొక్క సలహాలు ఎవరైతే బాగా పాటించుంటారో, మీ దగ్గర సమయం లేదు, మీ దగ్గర ధనం అయిపోయింది అని క్షణం తెలుసుకోగానే అందరూ దూరం అయిపోయి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తూ వాళ్ళే మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు కొన్నిటిని క్లుప్తంగా ఉంచుకోండి.